ఓకే. సింపుల్ డెఫినేషన్. ఓకే, నార్మల్ గా చెప్తా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్? వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఇట్ హైడ్స్ ద ద ఇంప్లిమెంటేషన్ హైట్స్. అండ్ ఇట్ షోస్ ఆర్ ఎక్స్పోజ్ ద నెసెసరీ ఫంక్షనాలిటీస్. ఎలా అంటే సింపుల్ గా, యాక్చువల్ గా ఇది ఏమంటే మనము మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది చేసి అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ గా ఒక పేరెంట్ తీసుకుందాం, యాజ్ వెల్ యాజ్ ఒక చైల్డ్ తీసుకుందాం. ఈ చైల్డ్ అనేది పేరెంట్ ని ఇన్హెరిట్ చేద్దాం. అప్ టు దిస్ నో వన్ హ్యావ్ నో డౌట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే వాయిడ్ డిస్ప్లే. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎప్పుడైతే ఒక క్లాస్ లో, ఒక నార్మల్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ కానీ వాడారు అంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కానీ వాడారు అంటే, డెఫినెట్ గా ఆ క్లాస్ ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా మార్చాలి. అవునా? దిస్ ఇస్ ఫస్ట్ వే. ఓకే. సెకండ్ వే ఏమంటే, ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఓకే. ఓకే. సో మనం ఇక్కడ నార్మల్ మెథడ్ తీసుకున్నాం. ఒక మెథడ్ కి బాడీ ఇవ్వలేదు అంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటామా? ఒకసారి నీ క్లాస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కానీ ఉండింది అంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా చేంజ్ చేయాలి. అండ్ సేమ్ థింగ్, లేదు అంటే ఓకే. రెండో ఆప్షన్, ఆ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైట్ చేసి దానికి ఇంప్లిమెంటేషన్ ఇస్తాం. దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఒక పని చేద్దాం. సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, ఇక్కడ శేషుతో ఒక మెథడ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో బోత్ ఆర్ ఎలిజిబుల్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, బట్ ఇప్పుడు చెప్పండి, ఇది పేరెంట్ క్లాస్ లో ఉంది, మనము ఇన్హెరిట్ చేయగానే చైల్డ్ క్లాస్ లోకి వచ్చింది. సో నేను ఇప్పుడు చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా దాన్ని యాక్సెస్ చేయడం కోసం. సి డాట్ అని క్లిక్ చేయగానే ఈవెన్ దో ఐఎమ్ గెటింగ్ ఎర్రర్. అవునా? బికాస్ ఆఫ్ ఈ మెథడ్ మీరు యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాము? నేను సి అవును. డాట్ శేషు అని కొడతాను, ఏమైనా ఆప్షన్ వస్తుందా? ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం రాలా. హలో బాగా అబ్జర్వ్ అంటుంది. చేయండి, ఎర్రర్ వస్తుంది. ఎక్కడ? చైల్డ్ క్లాస్ దగ్గర ఎర్రర్ ఉంది. ఈవెన్ దో వీఆర్ గెటింగ్ అవుట్పుట్, నో ప్రాబ్లం. బికాస్ ఆఫ్ అదేమంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి. నాన్ స్టాటిక్ మెథడ్స్ ని నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని యాక్సెస్ ఓకే. చేయాలి అంటే యూ షుడ్ గివ్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఏం చేద్దాం? వాయిడ్ డిస్ప్లే దిస్ అవుట్. హలో, ఇక్కడ ఈవెన్ దో వీఆర్ గెటింగ్ ఎర్రర్ బికాస్ ఆఫ్, అర్థం చేసుకుంటారా మెయిన్ పాయింట్ ఇది. అబ్స్ట్రాక్షన్ లో, అబ్స్ట్రాక్షన్ క్లాస్ కావచ్చు, ఇంటర్ఫేస్ కావచ్చు. యాక్చువల్ గా అబ్స్ట్రాక్ట్ లో టూ పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చి క్లాస్, రెండోది వచ్చి ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇంకొంచెంసేపట్లో చూడబోతున్నాము. బిఫోర్ దట్, ఈ అబ్స్ట్రాక్ట్ లో బై డిఫాల్ట్ గా మెథడ్స్ అనేటివి అబ్స్ట్రాక్టే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ నాన్ స్టాటిక్ తీసుకుంటే నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉంటాయి. బట్ ఇంటర్ఫేసెస్ లో మాత్రం ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఈ ఇప్పుడు నార్మల్ క్లాస్ చూడండి ఇది నార్మల్ క్లాస్. మీరు ఇక్కడ ఏది యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేయాల, పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ, డిఫాల్ట్ కానీ మెన్షన్ చేయాల. ఇట్లా మీరు మెన్షన్ చేయలేదనుకో, డిఫాల్ట్ గా ఏ యాక్సెస్ మాడిఫైర్ ఉన్నట్టు? డిఫాల్ట్ గా అంటే నాన్ యాక్సెస్ మాడిఫైర్ అన్నట్టు. అంటే ఓన్లీ యాక్సెస్ మాడిఫైర్ మాత్రమే. పబ్లిక్ ఉంటుందా, ప్రైవేట్ ఉంటుందా, ప్రొటెక్టెడ్ ఉంటుందా, డిఫాల్ట్ ఉంటుందా, మీరు ఏది మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ ఇవ్వచ్చు. డిఫాల్టే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో డెఫినెట్ గా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మాత్రం పబ్లికే ఉంటుంది. ఇవాళ ఆయన కూడా పబ్లికే.
ఉమ్, సో వన్స్ నార్మల్ క్లాస్కి వచ్చేసరికి ఇది ఏ మెథడ్? అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ లో ఉన్నదాన్ని నువ్వు కిందకి ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు దాని విజిబిలిటీ అనేది నువ్వు ఇంక్రీజ్ చేయాలి. సో మేక్ ఇట్ పబ్లిక్. ఇప్పుడు క్లియర్ అయిందా? ఓకే అన్న. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ అబ్స్ట్రాక్షన్ క్లాస్. ఇప్పుడు ఇది చూద్దాం, ఇంటర్ఫేస్ అంటే ఏంది అని. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. జావా ఉంది, డేటాబేస్ లో ఐడియా ఉందా మీకు? శేషు నీకు డేటాబేస్ అంటే ఐడియా ఉందరా? ఎస్క్యూఎల్ నెక్స్ట్ 1 టైర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, 2 టైర్, 3 టైర్ అదేనా అన్న? అవి నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్. వచ్చి ఓకే. దాంట్లో నార్మల్ గా డేటాబేస్ లో నెక్స్ట్ శేషు గడు ఏమైపోయాడు? సైలెంట్ ఉన్నాడు. అంటే ఎస్క్యూఎల్ దాంట్లో మళ్ళీ మాంగో డిబి ఉంటుంది. మాంగో డిబిలో మన్ స్టాక్ మీన్ స్టాక్ ఏవో రే రే ఉంటాయన్న. రే రే, అట్లా కాదు, అట్లా అంటే కాదు. కంప్లీట్ డిఫరెన్స్. వన్ సెకండ్, ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఏం లేదురా శేషు, మై ఎస్క్యూఎల్ లో మాంగో డిబి కాదురా కిరణ్. మై ఎస్క్యూఎల్ వేరు, మాంగో డిబి వేరు. మెన్ స్టాక్ మీన్ స్టాక్ అనేది అది ఒక టెక్నాలజీ అనమాట. జావా ఫుల్ స్టాక్ ఎట్లనో మెన్ స్టాక్ మీన్ స్టాక్ కూడా అవట్లా. దీంట్లో వాళ్ళ డేటాబేస్ ఫుల్ స్టాక్ అంటే ఏంది? ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్. అవునా? ఈ మెన్ స్టాక్ అండ్ మీన్ స్టాక్ లో ఎం అనేసి ఉందే, ఎంఈఏఎన్ ఆర్ ఎంఈఆర్ఎన్ అంటే ఎం లో ఎం అంటే మాంగో డిబి అనమాట. సో ఎస్క్యూఎల్ వేరు, మాంగో డిబి వేరు. ఓకే, ఫర్ యువర్ కైండ్ అండర్స్టాండింగ్ పర్పస్, డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడతాం. మన డేటాని, ఈ డేటాని ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్ లో స్టోర్ చేసుకోవడానికి డేటాని వాడతాం. ఐ మీన్ డేటాబేస్ ని వాడతాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మన ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్ లో కూడా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ఉందా? నోట్ ప్యాడ్ లో కూడా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు మనకి సపరేట్ గా డేటాబేస్ అంటే, డేటాబేస్ లో డేటా లిమిటేషన్ లేదు, నువ్వు ఎన్ని రికార్డ్స్ కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. అదే ఎక్సెల్ షీట్ లో వీటిలోకి వచ్చామంటే లిమిటెడ్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే రియల్ టైమ్ లో మనం ఫెచ్చింగ్ అప్లికేషన్స్ అని చేయలేం. ఎట్లారా అంటే, ఇప్పుడు మీరు స్విగ్గీ తీసుకున్నారు అనుకోండి, స్విగ్గీలో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్ అన్ని ఎక్సెల్ లో పెట్టి రియల్ టైమ్ లో చేయాలంటే అది అవ్వదు. డేటాబేస్ లో పెట్టి డేటాబేస్ నుంచి మనం ఏపీఎస్ క్రియేట్ చేసి చేస్తాం. ఇది ఒక సపరేట్ కాన్సెప్ట్లే, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ కి. ఇట్లా స్టోరింగ్ కోసం మనకి మై ఎస్క్యూఎల్ అని ఒక డేటాబేస్ ఉంది, పోస్ట్ గ్రోల్ ఎస్క్యూఎల్ అని ఉంది, మాంగో డిబి ఉంది, నో ఎస్క్యూఎల్ అనేసి ఇట్లా కొన్ని టైప్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. శేషు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, సో మన స్టూడెంట్ కూడా ఉంది, ఇంకొక అమ్మాయి, ముగ్గురు ఉన్నారు. నేను ఫస్ట్ శేషుతో ఇంటరాక్ట్ అవ్వాలనుకో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలా. శేషుకి తమిళ్ వచ్చు, నాకు రాదు. కానీ నేను మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ వాడుతున్నా. ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇంగ్లీష్ లేదనుకుందాం, నేను వాడితో మాట్లాడాలంటే ఏం చేయాలా? తమిళ్ అంటే నేర్చుకోవాలి. తమిళ నేర్చుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రోల్ ఎస్క్యూఎల్ ప్లేస్ లో కిరణ్ ఉన్నాడు, కిరణ్ కి ఏమంటే హిందీ వచ్చు. నేను ఇప్పుడు కిరణ్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? హిందీ నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ స్టూడెంట్ కి మరాఠీ వచ్చు. ఇప్పుడు నేను తనతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మరాఠీ నేర్చుకోవాలా. అంటే ఇక్కడ ఏమవుతుంది, కాంప్లెక్సిటీ లెవెల్ పెరిగిపోతుందా? నేను వాడితో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్, నీతో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్, తనతో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్. ఇలా 3 లాంగ్వేజ్లు నేర్చుకునే బదులు సింపుల్ గా ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకో, మీ ముగ్గురితో ఇంటరాక్ట్ అవ్వచ్చా? అది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి. గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి. ఇప్పుడు నేను మీతో ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఏమైంది? నేను డైరెక్ట్ గా కిరణ్ అయినా మాట్లాడతా, శేషుతో అయినా మాట్లాడతా, మన స్టూడెంట్స్ అయినా మాట్లాడతా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, నేను ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తా, దాన్ని నువ్వు అర్థం చేసుకొని నీకు నచ్చిన లాంగ్వేజ్ లో నువ్వు కన్వర్ట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకుంటావు. అవునా? ఈ కాన్సెప్ట్ నే మనం ఇంటర్ఫేసెస్ అంటాం. మన జావా పరంగా మీ అర్థం చేసుకోండి, మన జావా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఎందుకంటే డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి మనకి 3 థింగ్స్ కావాలి. ఫస్ట్ వచ్చి కనెక్షన్ క్రియేట్ చేస్తాం, ఏదైనా క్వైరీలు ఉంటే రాస్తాం, రాసిన తర్వాత క్లోజ్ చేస్తాం. MySQL లో రాసేటట్టయితే ఇలాంటి మెథడ్స్ వాడతాం, కన్ అని, క్వైరీ అని, క్లోజింగ్ అని. నేను జస్ట్ అండర్స్టాండింగ్ చెప్తున్నా ఇవి.
ఒకవేళ మీరు పోస్టబుల్ ఎస్క్యూఎల్ వాడితే ఎస్టాబ్లిష్ కనెక్షన్ అని, రన్ క్వైరీ అని, క్లోజ్ కనెక్షన్ అని, మూడు సేమ్ మీనింగ్ నే ఇస్తాయి, బట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇట్లా నేను ఏం చేస్తానంటే, ఇట్లా 3 సార్లు 3 క్రియేట్ చేసుకుని ఇబ్బంది పడేదానికంటే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తా. ఇంటర్ఫేస్ లో కనెక్షన్, క్వైరీ, క్లోజ్ అని రాస్తా. వీటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. కనెక్షన్ అని రాసుకుంటారా, రాసుకొని దీంట్లో మీకు నచ్చింది ఇంప్లిమెంట్ చేసుకోండి. క్వైరీ అని రాసుకుంటారా, రాసుకోండి, నచ్చింది ఇంప్లిమెంట్ చేసుకోండి. క్లోజ్ రాసుకుంటారా, రాసుకొని నచ్చింది ఇంప్లిమెంట్ చేసుకోండి. దీనివల్ల నాకేమైంది బెనిఫిట్? నేను 3 సార్లు 3 నేర్చుకోవాల్సిన పనిలే. ఒక్కసారి రాసామా 3 ప్లేస్ లో మనకు నచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్నే మనం ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ స్టాండర్డైజేషన్. సో ఇప్పుడు మనం 3 నేర్చుకోవాల్సిన పని లేదు. దీన్ని ఇప్పుడు రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ అబ్స్ట్రాక్ట్ లాగే ఉంటుంది అది కూడా, నథింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎలా అంటే, మన క్లాస్ ఎలాగా, నార్మల్ క్లాస్ ఫైల్ ఎలాగా, సేమ్ ఇంటర్ఫేస్ కూడా అలాగే. ఇంటర్ఫేస్ నాకు తెలిసి మీరు ఊప్స్ లో ఇబ్బంది పడేది ఇది ఒక్క కాన్సెప్టే. రిమైనింగ్ మిగతా వచ్చే అన్ని కాన్సెప్ట్స్ కావచ్చు, పాస్ట్ కాన్సెప్ట్స్ కావచ్చు, అన్ని ఈజీగానే ఉంటాయి మీకు. ఇది ఒక పేరెంట్. సో ఇంటర్ఫేస్, చైల్డ్. మీకు అర్థం అవ్వాలి అంటే నేనేం రాస్తానంటే ఇక్కడ జేడిబిసి అని రాస్తున్నా. ఇక్కడ క్లాస్ MySQL, క్లాస్ MongoDB. ఓకేనా? ఇంటర్ఫేస్ క్లాసెస్ కూడా మనం ఇన్హెరిటెన్స్ చేయొచ్చు. అలా ఇన్హెరిటెన్స్ చేయాలి అంటే ఒక కీవర్డ్ వాడతాం. ఏం కీవర్డ్ వాడతాం చెప్పండి ఇన్హెరిటెన్స్ కోసం? ఇన్హెరిటెన్స్ కోసం క్లాస్ ఏ, క్లాస్ బి ఉందిరా, దాన్ని ఇన్హెరిటెన్స్ చేయాలి, ఏం కీవర్డ్ వాడతాం? ఎక్స్టెన్స్ ఎక్స్టెన్స్. వాడతాం. పర్ఫెక్ట్. ఒక క్లాసు పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్, బోత్ ఆర్ క్లాసెస్. అప్పుడు మీరు ఎక్స్టెన్స్ వాడాలి. బట్ ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాము? వీఆర్ ట్రయింగ్ టు ఇన్హెరిటింగ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ ఏంది ఇక్కడ? జేడిబిసి. ఒక ఇంటర్ఫేస్ ని, ఒక క్లాస్ ని మీరు ఇన్హెరిట్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడాలి. ఏం పేరు కీవర్డ్ పేరు? ఇంప్లిమెంట్స్. ఇంప్లిమెంట్స్. అంటే జేడిబిసి. ఇంటర్ఫేస్ ని, క్లాస్ ని మనం ఇన్హెరిట్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ వాడాలన్నా. ఒక క్లాస్, ఒక ఇంటర్ఫేస్ ఉంటే ఇంప్లిమెంట్స్ వాడతాం. 2 క్లాసెస్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఎక్స్టెన్స్ వాడతాం. ఎక్స్టెన్స్ వాడతాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 థింగ్స్. మెథడ్స్ అనేటివి దీంట్లో అలో లేదనమాట. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రమే అలో ఉంది. కావాలంటే చూద్దామా? జేడిబిసి మెథడ్ క్రియేట్ చేస్తే ఇట్ షోస్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? నార్మల్ మెథడ్స్ అనేది అలోనే లేదు దీంట్లో. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో నార్మల్ మెథడ్స్ రాసుకోవచ్చు, నార్మల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్లాస్ లో నార్మల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసినాం అనుకో, మనకి ఎర్రర్ చూపించింది. ఎందుకు? ఆ మెథడ్ ఏ టైప్ ఆఫ్ మెథడ్ అని నువ్వు ఇండికేట్ చేయాలా. ఇండికేట్ చేయడం కోసం మనము అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టాం. బట్ ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డే పెట్టలేదు, కానీ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్. ఎందుకంటే ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ అనేది బై డిఫాల్ట్ గా పబ్లిక్ నాన్ స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. పబ్లిక్ స్టాటిక్ పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్ గా నాన్ స్టాటిక్. ఇది బాడీ ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్ శేషు? అవునా? ఓకే. సో ఇప్పుడు చూస్తే ఈ క్లాస్ అనేది ఎర్రర్ చూపిస్తుంది బికాస్ ఆఫ్ సేమ్ మన అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో లాగా. ఇక్కడ ఏముంది? అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని నువ్వు ఇన్హెరిట్ చేసుకున్నావు అనుకో, ఇక్కడ ఈ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే నీకు 2 థింగ్స్. ఫస్ట్ వే, క్లాస్ నన్నా అబ్స్ట్రాక్ట్ చేసుకో, అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా మార్చుకో. లేదంటే ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ నన్నా ఓవర్ రైట్ చేయి. సో సింప్లీ ఐ విల్ చేంజ్ ఇట్ యాస్ ఏ, దీని ఫస్ట్ కనెక్షన్ అనుకుందాం. కనెక్షన్
ఈ కనెక్షన్ మెథడ్ ని ఓవర్ రైట్ చేద్దాం. దిస్ అవుట్. I will connect like this. I will connect to Mongo, sorry, MySQL. Okay. Even though we are getting error, ఎందుకు రిటర్న్ టైప్ మెన్షన్ చేయాల ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాయిడ్ నార్మల్ గా అదే ఇంటర్ఫేసెస్ లో అనేది యాక్సెస్ మోడిఫైయర్ అనేది పబ్లిక్ లో ఉంది, బట్ క్లాసెస్ లో మాత్రం బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు యాక్సెస్ అవును. మోడిఫైయర్ అనేది విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దట్ యూ హ్యావ్ టు మెన్షన్ పబ్లిక్. ఓకే. ఎర్రర్ గోన్ రైట్. ఉమ్, సేమ్ థింగ్ మెథడ్ MongoDB ఆల్సో హ్యావింగ్. దాన్నే మళ్ళీ మనం ఓవర్ రైట్ చేసుకున్నాం. ఉమ్. ఎందుకు ఇది ఇంకా ఎర్రర్ చూపిస్తుంది? లెటెస్ట్ చెక్. స్టార్ట్ మెథడ్ JDBC MongoDB abstract. Give me a second. JDBC. ఒక్క నిమిషం. ది టైప్ MongoDB మస్ట్ బి ఇంప్లిమెంట్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇన్హెరిట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ అండ్ సీ అవుట్పుట్. వేరే పీస్ అంటే జావా డేట్ మంచిగా ఉంటుందిరా. ఓకే. సో నథింగ్ ఇస్ దేర్, ఎర్రర్ ఇస్ గోన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సింపుల్ గా నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తా. క్లాస్. ఓకే, నో ఇష్యూ. డైరెక్ట్ గా ఇట్లానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. MySQL కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. MySQL m ఈక్వల్ టు న్యూ MySQL. m డాట్ అనగానే మనకి కనెక్షన్ మెథడ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశారనుకో, యూ విల్ గెట్ అవుట్పుట్ ఐ విల్ కనెక్ట్ టు MongoDB. అవి కనుక మనకి ఇప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది? MySQL లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రమ్ ఇంటర్ఫేస్ JDBC నుంచి అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే JDB ఇంటర్ఫేస్ లో వచ్చేది, మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశారా, int a ఈక్వల్ టు 10. ఓకే. మీరు ఇఫ్ ఇన్ కేస్ int a ఈక్వల్ టు 10 అని తీసుకుంటే మీరు వాల్యూని ఇక్కడ ఇన్హెరిట్ అయింది కదా, ఇక్కడ కూడా ప్రింట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. దిస్ అవుట్ సిస్టమ్ డాట్ టైప్ డాట్ ఏ. సో కట్ దిస్ లైన్ అండ్ పుట్ ఇన్ మెథడ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏ వాల్యూలో 10 ఉంది. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, మనకి ఏ వాల్యూ అనేది 10 అనేసి వస్తుంది. బాగా బాగా కాన్షియస్ గా వినండి. ఇంటర్ఫేస్ లో బై డిఫాల్ట్ గా నువ్వు ఏ వేరియబుల్ అన్నా ఇవ్వు, ఆ వేరియబుల్ అనేది పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్ అవుతుంది. ఫైనల్ అనేది ఎందుకు వచ్చింది బ్రో మధ్యలో? మనం ఇంతవరకు ఫైనలే చూడలేదు కదా అని కన్ఫ్యూజన్ గా ఉందా? నౌ ది సినిమా స్టార్ట్స్. ఫైనల్ అంటే ఏమంటే కాన్స్టెంట్ మీనింగ్ తెలుసా మీకు? కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. ఫిక్స్డ్ వాల్యూ, వీ కాంట్ చేంజ్, రైట్? ఎస్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో అప్లికేబుల్. ఒక్కసారి నువ్వు ఫైనల్ గా ఇచ్చావు అంటే ఏ వాల్యూ 10 ఓన్లీ. నువ్వు ఎక్కడ అప్డేట్ చేయలేవు, ఏమీ చేయలేవు. కావాలంటే ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. నేను ఏ ఈక్వల్ టు 25 అప్డేట్ చేయాలని చూస్తున్నా, వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ ఎర్రర్ చూపిస్తాను చూడండి. బట్ అదే ప్రాసెస్ ని నేను కింద చేస్తా మన మెయిన్ మెథడ్ లో. ఏడేం ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ డైరెక్ట్ గా చేస్తా చూడండి. int a ఈక్వల్ టు 10, అగైన్ a ఈక్వల్ టు 25. దిస్ అవుట్ a. సారీ, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్. సో ఈ ఏ వాల్యూ అనేది పైన రే, ఇది 10 అనేది పైన వాల్యూ. సో ఓకే. ఇక్కడ చూడండి, 10 అనేది ఇచ్చా, మళ్ళీ 25 గా అప్డేట్ చేశా.
దాన్ని ఎగ్జిక్యూట్ చేశా, నాకు అవుట్పుట్ వస్తుంది వితౌట్ ప్రాబ్లం. బట్ అదే పైన ఉన్న ఇంటర్ఫేసెస్ లో వాల్యూని మాత్రం అప్డేట్ చేద్దామని ట్రై చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. అది అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ లో ఉన్న వాల్యూస్ అన్ని బై డిఫాల్ట్ గా పబ్లిక్ ఉమ్, స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్. వీ ఓకే. కాంట్ అప్డేట్. ఓకే, దిస్ ఉమ్, మచ్ క్లియర్. ఓకే అన్న. ఓకే, నౌ కమింగ్ టు ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో మనం ఒక కాన్సెప్ట్ మిస్ చేసాం. కాన్సెప్ట్ ఏదో గుర్తుందా? ఓకే అన్న. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? మల్టీ లెవెల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని ఒకటి ఉంది కదన్న. దాన్ని 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 మనం చెప్పుకోం. స్కిప్ చేసినాం. స్కిప్ ఇన్ ద సెన్స్ ఎందుకు స్కిప్ అవును. చేసాం ఇప్పుడు చూద్దాం. కింద ఒక చైల్డ్ ఉంది. ఆ చైల్డ్ టూ పేరెంట్స్ ని ఉమ్, ఇన్హెరిట్ చేసుకుంటుంది. దట్ మీన్స్ ఉమ్, ఇన్హెరిటెన్స్ లో ఉంది. ఆ టూ పేరెంట్స్ అనేది ఉమ్. బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ తో ఇన్హెరిట్ అవుతుందా? ఆబ్జెక్ట్ క్లాస్ తో అవుతుందన్న. మీకు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఏం క్రియేట్ చేయలేదురా, ఎంటీ క్లాస్. ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎంటిటీ. సి ఈక్వల్ టు న్యూ క్లాస్. సి డాట్ అని ఇవ్వగానే ఈక్వల్స్ అని, ఫైనలైజ్ అని, గెట్ క్లాస్, హ్యాష్ కోడ్ ఇవన్నీ వస్తున్నాయి. మనం ఎక్కడైనా కోడ్ రాసామా దీనికి సంబంధించి? నో. ఈవెన్ దో వీఆర్ గెటింగ్. ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్క క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇట్లా ఆబ్జెక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు ఇలా మెన్షన్ చేసినా వస్తాయి, ఇలా మెన్షన్ చేయకపోయినా అవి రావు. ఐ మీన్ వస్తాయి. ఉమ్, కాబట్టి వీఆర్ మెన్షన్ ఈస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఇలా ట్రై చేసినావు అనుకో. వన్ సెకండ్ చూడు. క్లాస్ పేరెంట్ ఉంది, క్లాస్ చైల్డ్ కూడా ఉంది. ఇంకొక పేరెంట్ తీసుకుందాం. క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్. నువ్వు సింగిల్ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటాను అంటే నో ప్రాబ్లం, కంపైలర్ ఉమ్, కాంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. అది ఈజీగా ఓకే. ఉమ్, ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, శేషు ఉన్నాడు. కిరణ్ శేషుని పిలుస్తున్నాడు, ఓకే, నో ఇష్యూ, డైరెక్ట్ గా వస్తుంది. అట్ ఏ టైం నేను ఉన్నా, నా పేరు కూడా కిరణ్ అనుకున్నాం, నువ్వు కూడా కిరణే ఉన్నావు. శేషు గారు మన ఇద్దరిని చూస్తూ కిరణ్ అన్నాడు. ఇప్పుడు ఏ కిరణ్ పలకాలా? వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ రైట్. సేమ్ లైక్ ఇప్పుడు ఇక్కడ మనం yes. రెండు ఇన్హెరిట్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఉమ్, ఆటోమేటిక్ గా ఎర్రర్ చూపిస్తాను. దీన్నే మనం అవును. డైమండ్ ప్రాబ్లం అంటాం. ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి మనం ఇంటర్ఫేసెస్ వాడతాం. ఉమ్, ఇంటర్ఫేసెస్ లో మీరు ఓకే. ఎన్ని క్లాసెస్ అయినా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఉమ్, సేమ్ ఇంటర్ఫేస్ ఏ, సేమ్ ఇంటర్ఫేస్ బి. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయండి, క్లాస్ చైల్డ్. మనం క్లాస్ నుంచి ఇంటర్ఫేసెస్ తో ఇన్హెరిటెన్స్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం వాడాలి కీవర్డ్? ఇంప్లిమెంట్స్. హలో అన్న. ఓకే ఓకే, ఇంప్లిమెంట్స్ వాడతాం. ఇంప్లిమెంట్స్. ఒక క్లాస్ ని నార్మల్ గా అయితే ప్రాబ్లం లా, నేను ఇప్పుడు ఇంకొక క్లాస్ ని చేస్తే నాకు ఎర్రర్ రాదు చూడండి. అదే మనం క్లాసెస్ తో చేస్తే ఇంతసేపు మనకి ఎర్రర్ వచ్చింది, ఇక్కడ రావట్లేదు. అంటే రీజన్ మెన్షన్ చేసాం కదా, ఇంటర్ఫేస్ అని పర్టికులర్ గా మెన్షన్ చేసినప్పుడు అయితే దానికి అర్థం అవుతుంది. మనం మెన్షన్ చేయకుండా సేమ్ రెండు ఇచ్చేసి ఎవరు ఎవరు అని చెప్పి కన్ఫ్యూజ్ అంటే, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ లో ఇద్దరు ఒకే పేరుతో ఇద్దరు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, రిజిస్టర్ నెంబర్ వాడతారు. రిజిస్టర్ నెంబర్ వాడకపోతే ఇంటి పేరు వాడతారు. ఆ రెండే వాళ్ళ అలా ఎంటిటీని యూజ్ చేసి కాల్ చేస్తారు ఇంకా. అది అలా పేరెంట్ ఏమైంది, ఆబ్జెక్ట్ క్లాస్ సేమ్ గా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది కంపైలర్. అందుకనేసి నేను ఎర్రర్ బాబు, నేను ఎర్రర్ ఇస్తాను, నేను ఎగ్జిక్యూట్ చేయను, నా వల్ల కాదు ఇది అని చెప్తుంది. మరి ఇంటర్ఫేసెస్ లో మాత్రం ఎందుకు పాసిబుల్ అంటే క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్లాస్ ఉంది పేరెంట్ గా, ఇట్లా ఇన్హెరిట్ అవుతా. బట్ కానీ ఇంటర్ఫేసెస్ కి ఏమి లేదు. అంటే ఇదేమి అయ్యే ఇంకొకరితో ఇన్హెరిటెన్స్ అయ్యేది ఏం లేదు. కాబట్టి ఈజీగా మనకి అనేది ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవుతుంది. సో కావాలంటే ఇక్కడ ఓకే. ఒక మెథడ్ రాసుకుందాం. శేషు సిస్ అవుట్
ఐ మ్యారీడ్. సో పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతసేపు ఎందుకురా చూస్తున్నారు? అబ్జర్వ్ చేయలేదా? ఇంటర్ఫేసెస్ లో నార్మల్ మెథడ్ అలో ఉందా? లేదు లేదు, మనం ఇది అప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా చేయాలి అబ్స్ట్రాక్ట్ మనం. మెథడ్. అవును, అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేసుకుంటేనే మనకు అలో ఇక్కడ పబ్లిక్ కిరణ్ అని పెడుతున్నా. వాయిడ్ ఒక కాలన్ నేను పెట్టాలి లాస్ట్. ఇప్పుడు నేనేం అది అప్పుడు చేస్తానంటే ఈ టూ మెథడ్స్ ని చైల్డ్ లో నాకు ఆల్రెడీ ఇన్హెరిట్ అయినాయి కాబట్టి నేను ప్రశాంతంగా ఇక్కడ దానికి ఇంప్లిమెంటేషన్ రాసుకుంటా. టైప్ ఈస్ వైడ్ ఫర్ విజిబిలిటీ ఇంక్రీజ్ మెన్షన్ పబ్లిక్ సిస్ అవుట్ ఐఎమ్ మ్యారీడ్. శేషు గారికి మ్యారేజ్ అయిపోయింది. ఈ కిరణ్ మెథడ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ రాసుకుంటున్నా. సిస్ అవుట్ ఐఎమ్ సింగిల్. సో ఇప్పుడు మీకు ప్రశాంతంగా చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. CHILD C ఈక్వల్ టు న్యూ చైల్డ్. ఇప్పుడు సి డాట్ శేషు అని టైప్ చేసాం అనుకో శేషు మెథడ్ వస్తుంది. సి డాట్ కిరణ్ అని టైప్ చేస్తే కిరణ్ మెథడ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో వితౌట్ ప్రాబ్లం ఐఎమ్ అచీవింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మన క్లాసెస్ తో పాసిబుల్ అయ్యిందా? క్లాసెస్ తో అంటే పాసిబుల్ కాలేదు. మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్ వాడాం కాబట్టి మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూస్ చేసాం. క్లాసెస్ లో ఎందుకు కాలేదు కాబట్టి అంటే క్లాసెస్ విల్ బి ఇన్హెరిట్ టు పేరెంట్. పేరెంట్ క్లాస్ ప్రతి క్లాస్ కి పేరెంట్ క్లాస్ వచ్చి ఆబ్జెక్ట్ క్లాస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఉమ్, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ టైంలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ క్లాసా నేను yes, కాల్ చేయాల్సింది అనేసి ఇలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉమ్, డైమండ్ ప్రాబ్లం అంటాం. బట్ ఇదే ప్రాబ్లం మనకి ఓకే, ఇంటర్ఫేసెస్ లో ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంటర్ఫేస్ కి పేరెంట్ ఫైన్. అనేది లేదు. ఇది ఒక నార్మల్ క్లాస్ లాగా ఉంటది కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఉమ్, ఓకే, ఓకే. వన్ మోర్ థింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ లైక్ దిస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ వేరియబుల్ అండ్ ఫైనల్ క్లాస్? అదేం బ్రో మాకు ఓన్లీ ఇప్పుడే కదా ఫైనల్ వేరియబుల్ మాత్రమే చెప్పావు, ఫైనల్ క్లాస్ చెప్పలేదే అని డౌట్ వస్తుందా? ఓకే అవును, సరే, ఫైనల్ వేరియబుల్ అంటే ఏంది? వేరియబుల్ అంటే అంటే, ఇప్పుడేనా చెప్పింది, అప్పుడే మర్చిపోయారా? ఇట్స్ లుక్స్ లైక్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్. వన్స్ యూ డిక్లేర్ దట్స్ ఇట్, మళ్ళీ ఇట్ మళ్ళీ కాంట్ బి మార్చలేం. చేంజ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి రా, ఫైనల్ అంటే ఏమని అర్థం, జనరల్ మీనింగ్, ఇంకంతే, అది ఫైనల్ అయిపోయింది, దాన్ని ఏం చేయలేం మనం. ఇప్పుడు నేనేం చేస్తానంటే సిస్ ఇప్పుడు ఒక మెథడ్ రాద్దాం, వాయిడ్ నా మెథడ్ రాస్తుందా సిస్ అవుట్ హలో. ఓకే, డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చైల్డ్ క్లాస్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నారా శేషు? ఒకటే చైల్డ్ క్లాస్ ఒక మెథడ్. పర్ఫెక్ట్, ఒకటే ఉందా? ఒకవేళ నేను ఇప్పుడు దీని కానీ ఫైనల్ చేసినాను అంటే డెఫినెట్ గా ఒక్కటి కూడా ఇన్హెరిట్ కాదు. అవును, ఏమంటే వన్స్ ఒక క్లాస్ ని కానీ నువ్వు ఫైనల్ కానీ డిక్లేర్ చేస్తే అది ఫైనల్ క్లాస్ అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్స్ట్రాక్ట్ మెన్షన్ చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాసు, ఏవి మెన్షన్ చేయకపోతే నార్మల్ క్లాసు. ఇప్పుడు మనం ఫైనల్ పెట్టాం, ఓకే. ఫైనల్ పెట్టాం అనుకో ఫైనల్ క్లాస్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. ఏదైతే ఇప్పుడు వెంటనే మనకి ఎర్రర్ చూపిస్తుంది చూడండి, దాని మీద హోవర్ చేస్తే ది టైప్ చైల్డ్ కెనాట్ సబ్ క్లాస్ ద ఫైనల్ క్లాస్ ప్రెసెంట్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ఫైనల్ మెథడ్, దట్ మీన్స్ ఫైనల్ క్లాస్. ఓకే. ఇన్హెరిట్ చేసుకోలేం, ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదు వన్స్ క్లాసెస్ మధ్యలో ఫైనల్ ఉంటే. అది డిఫరెన్స్ అనమాట. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే అప్ టు అన్న. దిస్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నో అన్న. ఓకే, సో సక్సెస్ఫుల్లీ వీఆర్ కంప్లీటెడ్ ఊప్స్. చెప్పాలి అంటే యాక్చువల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్ అర్థమైంది కాదు, నేను కూడా ఫేస్ చేసిన వాడినే కాబట్టి కొంచెం
స్లైట్